ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మొన్న నేను ఒక ఇద్దరు ముస్లిం ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉంటే వారి యొక్క విశ్వాసం గురించి, నా యొక్క విశ్వాసం గురించి మాట్లాడుకుంటూ ఉన్న సమయంలో ఆయన అన్నారు, మీరు మేము ఒకటే, కాకపోతే ఒకే ఒక్క దగ్గర మీరు మాకు ఒక క్లాష్ వస్తుంది. అదేంటి అంటే, మీరు యేసు ప్రభువుని దేవుడు అంటారు, మేము ప్రవక్త అంటాం అని అన్నారు. పాపం వాళ్ళు చాలా మంచిగా మాట్లాడారు. అయితే నేను కూడా మా విశ్వాసాన్ని షేర్ చేసుకుంటా నేను ఒక చిన్న ప్రశ్నను వాళ్ళకి వేశాను. ఏంటి అంటే, నిజమే, ఏదైతే మీరు మా దేవుని యొక్క సువార్త లేదంటే ఆయన యొక్క మాట ప్రకటించడానికి ప్రవక్తలు అనేక మంది వచ్చారని చెప్తున్నారు కదా, అందరిలో మహమ్మద్ ప్రవక్త నిజమైన భక్తుడు, నిజమైన ప్రవక్త అని చెప్పారు కదా, ఆయన కూడా తిరిగి లేవలేదు. కానీ యేసు ప్రభు వారు మరణాన్ని జయించి తిరిగి లేచాడు అంటే జ్ఞాపకం చేసుకో, ఆయన దేవుని యొక్క కుమారుడు, ఆయన ప్రవక్త కాదనే విషయాన్ని వారు చెప్పినప్పుడు నిజంగా వారి దగ్గర సమాధానం లేదు. ఈరోజు ఎవరైతే ఆ విషయాన్ని అలా అనుకుంటా ఉన్నారో, ఈరోజు యేసు ప్రభు వారు ప్రవక్త అని మీరు అనుకుంటున్నారేమో, కానే కాదు. ఎందుకు తెలుసా? ఆయన దేవుని యొక్క కుమారుడు. ఏ ప్రవక్తకి సిలువ వేయబడలేదు, ఏ ప్రవక్తకి పాప విమోచన కలిగించే శక్తి రాలేదు. ఎందుకంటే యేసు ప్రభు వారు నిజమైన దేవుడు గనుక ఆయన పాప విమోచన, క్షమాపణ పొందించి ఏదైతే మరణానికి అప్పగించబడి తిరిగి లేచిన మొట్టమొదటి దేవుడు యేసు ప్రభు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకో. కాబట్టి ఆయన ప్రవక్త కాదు, దేవుడు. ఆమేన్.